ఇక నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ కాసేపట్లో టీఆర్ఎస్లో చేరబోతున్నారు. తెలంగాణ భవన్లో దీనిపై హడావిడి కనిపిస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ కాసేపట్లో టీఆర్ఎస్లో చేరబోతున్నారు. మరింత సమాచారం శివ అందిస్తారు. శివ, నేతలు ఎప్పుడు చేరబోతున్నారు? అనుచరులు ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నారు? సౌమ్య, 3 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదే జిల్లాకు సంబంధించిన మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ జాయిన్ కాబోతున్నారు. ఇంకా మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా 3 గంటలకు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ముఖ్యంగా వీళ్ళ వెంట దాదాపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వివేక్, వినోద్ కు సంబంధించిన అభిమానులు కావచ్చు, వీళ్ళు దాదాపు 300 మంది ఈ రోజు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. అదే నల్గొండ జిల్లాకు సంబంధించి వాళ్ళు కూడా దాదాపు 300 మంది కార్యకర్తలు ర్యాలీగా హైదరాబాద్ కు వస్తున్నారు. వాళ్ళు కూడా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ రోజు 3 గంటలకు కేసీఆర్ సమక్షంలో జాయిన్ కాబోతున్నారు. సౌమ్య. ఎస్ రైట్ శివ.